కుంకుమ పూజ చేయవచ్చా? ఈ సందేహం చాలా మందిలో ఉంటుంది. కానీ ఈ వివరణ ప్రకారం విధవలు కూడా ధైర్యంగా మరియు నిస్సంకోచంగా కుంకుమ పూజ చేసుకోవచ్చు. ధూమావతి స్వరూపం అమ్మవారు ధూమావతి రూపంలో కూడా అవతరించింది. ధూమావతి స్వరూపం వైధవ్యానికి ప్రతీకగా భావించబడుతుంది. ఈ రూపంలో కూడా అమ్మవారు పూజలు అందుకుంటుంది కాబట్టి విధవలు కూడా అమ్మవారిని కుంకుమతో పూజించవచ్చు అని ఇది సూచిస్తుంది. ఎటువంటి పూజలు చేయవచ్చు? కుంకుమార్చన నిస్సంకోచంగా చేయవచ్చు. వేరే అన్ని పూజలు, జపాలు, అర్చనలు, పారాయణలు అన్నీ చేసుకోవచ్చు. ప్రశాంతంగా దైవధ్యానం చేయవచ్చు. హోమాలు, యాగాలు చేయకూడదు, కానీ హోమాలు చేసుకోవచ్చు. ఏం చేయకూడదు? సుమంగళి పూజ. సుమంగళి పూజలు విధవలు చేయకూడదు. వరలక్ష్మి వ్రతం వంటివి చేయకూడదు. గణపతి ఉపాసన ప్రాముఖ్యత. ఇక్కడ చెప్పినట్లుగా పూర్వ సువాసినులు అంటే పెళ్లికి ముందు గణపతి ఉపాసన చేస్తే ఏ జన్మలోనూ వైధవ్యం రాదు అని నమ్ముతారు. విలువైన సందేశం. ఇక్కడ చెప్పిన చివరి వాక్యం చాలా విలువైంది. వారి పరిస్థితికి దైవాన్ని నిందించకుండా దైవారాధనలో గడపాలి అనుకునే తల్లులకు ఆ ప్రశాంతత అయినా దక్కనివ్వండి. ఈ మాటలు చాలా లోతైన అర్థాన్ని కలిగి ఉన్నాయి. జీవితంలో ఒంటరితనాన్ని అనుభవిస్తున్న వారికి దైవారాధన ఒక ప్రశాంతతను, మానసిక బలాన్ని ఇస్తుంది. మనిషి ఈ భూమిపైకి ఒంటరిగా వస్తాడు, ఒంటరిగా వెళ్ళిపోతాడు. అటువంటి జీవితంలో దైవారాధన ద్వారా కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం చాలా మంచిది. ఈ సందేశం సాంప్రదాయవాద ఆలోచనలను అధిగమించి అందరికీ ఆరాధన చేసుకునే హక్కుంది అని నొక్కి చెబుతుంది. ఇది ఒక గొప్ప సానుకూల దృక్పథం.